హలో అందరికీ నమస్కారం ఎల్లరికీ వనకం వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్ గైస్ అందరూ వీడియోకి లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఫస్ట్ కమెంట్లో నా బ్రాడ్కాస్ట్ లింక్ ఉంటుంది దాంట్లో జాయిన్ అయిపోండి ఎట్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోరు బ్రాడ్కాస్ట్లో జాయిన్ అవ్వరు ఏమీ చేయరు కాబట్టి నాకు కూడా వీడియోస్ మీద ఇంట్రెస్ట్ రాకుండా నేను కూడా వీడియోస్ వదిలేసినాను సో నెక్స్ట్ సీజన్ ఒకవేళ హిట్ అయితే అప్పుడు ఆలోచిద్దాము నాకైతే రివ్యూస్ చేసే మూడ్ అయితే లేదు ఇంకమేట అయితే నాకు తెలిసి ఐ థింక్ దిస్ సీజన్ విల్ బీ మై లాస్ట్ as a reviewer. I will give reviews for next year because I'm really not interested in giving reviews. So adi matter ee roju episode lo Gautam versus Nikhil lo నిఖిల్ తప్పుందా గౌతమ్ తప్పుందా నిఖిల్ ఎంత తప్పుంది గౌతమ్ ఎంత తప్పుంది గౌతమ్ ఏం మాట ఫ్లిప్ చేసినాడు గౌతమ్ కొన్ని వచ్చి కావాలనేసి భలే తెలివిగా మాట మార్చేసి మ్యాటరే లేకుండా ఇది బిహేవ్ చేస్తాడు అనమాట అంటే దాంట్లో అసలైన మ్యాటర్ ఉండదు ఏదో మ్యాటర్ తీసుకొచ్చి నువ్వు ఈ మ్యాటర్కి ఇది అన్నావు అని చెప్పేసి దాన్ని లింక్ చేసి చెప్పేస్తాడు సో దాని గురించి మాట్లాడతాం బట్ దానికి నిఖిల్ వచ్చి తన స్టాండ్ తను తీసుకోండాలి నిఖిల్ స్టాండ్ నిఖిల్ తీసుకున్నప్పుడు మేమంతా వచ్చి ఎంత మాట్లాడినా కూడా వేస్ట్ సో నిఖిల్ అవసరమైన సిచ్యువేషన్స్లో కూడా కొన్నిసార్లు మాట్లాడు దట్ ఈస్ నిఖిల్స్ మిస్టేక్ అది మనం ఏం చేయలేము నిఖిల్కి ఈరోజు నోటు దూలా అనేసి అనిపించింది ఎందుకంటే తను ఒకటి డిస్రెస్పెక్ట్ఫుల్గా ఫీల్ అయినప్పుడు గౌతమ్ నిఖిల్ ఒకటి డిస్రెస్పెక్ట్ఫుల్గా ఫీల్ అయినప్పుడు నిఖిల్ కూడా అట్లే బిహేవ్ చేయాలి గౌతమ్ ఎట్లయితే మొన్న మనము తనకి వాడు వీడు అంటే డిస్రెస్పెక్ట్ అనిపించింది మూసుకొని కూర్చో అనేది గౌతమ్కి డిస్రెస్పెక్ట్ కాదా అని చెప్పేసి మనం ఎట్లయితే మాట్లాడినామో అదే నిఖిల్కి మూసుకొని కూర్చో అనేది డిస్రెస్పెక్ట్ అనిపించినప్పుడు బే అనేది కూడా డిస్రెస్పెక్ట్ వర్డ్ సో తను కూడా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడి ఉండాల్సింది అనేసి నాకు అనిపించింది సో వాళ్ళిద్దరి మధ్యలో ఏం గొడవ ఏంటి నాకు ప్రేరణ డెసిషన్ కూడా తప్పు అనిపించింది ఏం తప్పు ఏంటి అని చెప్పేసి నేను కూడా చెప్తాను సో ప్రేరణ ఏ విషయంలో తప్పుగా డెసిషన్ తీసుకుంది సంచాలకుగా ప్రాపర్గా చేసిందా లేదా ఆ పాయింట్ మీద గురించి కూడా మాట్లాడతాను అండ్ ఇస్మార్ట్ జోడీ గురించి కూడా మాట్లాడతాను ఫస్ట్ నుంచి లాస్ట్ రోజు చూడండి సో ఈరోజు స్టార్టింగ్ వచ్చి పడితే లైన్లో పడుతుంది లేకపోతే తిడుతుంది పోతే ఇజ్జత్ పోతుంది ఆ పాట వచ్చింది అనమాట ఆ పాట నాకు ఎందుకో భలే ఇష్టం ఎందుకని తెలీదు దాని తర్వాత నిన్న కూడా యాక్చువల్లీ వీళ్ళు ఈ బ్యాండ్ జామర్స్ వచ్చినారు కదా అట్లా వీళ్ళు యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ ఎక్కడ తీసుకున్నారంటే సీజన్ 3 తమిళ్లో ఇట్లా వస్తారు వచ్చి అప్పుడు ముగిన్ విన్నర్ అనమాట సీజన్ 3 తమిళ్కి సో ముగిన్ వచ్చి ఒక సింగర్ తన సాంగ్స్ అన్ని చాలా చాలా బాగుంటాయి సో ముగిన్ సాంగే ఆ బ్యాండ్ వాళ్ళు వచ్చి పాడినారనమాట చాలా బాగుంటుంది దట్స్ మై ఫేవరెట్ సాంగ్ ఆల్సో సత్యమా నా సొల్లెరండి பார்வால தூக்குதடி பைத்தியமா நானும் பார்த்துக்கற உனக்காக வாழ்க்கை வாழ்ந்ததடி கிறுக்கி நீ கிறுக்கையில் இருந்ததான் கிறுக்கா తన మాత్తి పుట్ట భలే ఉంటుంది ఒకప్పుడు నాది అది రింగ్ టోన్ ఉలగమే సుழலுது பார்வையில் బోధయాయ్ భలే ఉంటుంది బా ఓకే ఎందుకో శృతి పాటలు పాడుకుంటాను నేను సో అట్లా ఉంటుందన్నమాట సో దాని తర్వాత రోహిణి వచ్చి యాక్చువల్లీ స్టార్టింగ్ ఎపిసోడ్ తర్వాత అడుగుతోంది నేను డామినెంటా కాదా అని చెప్పేసి అడుగుతోంది మిగిలిన వాళ్ళందరూ కాదు నువ్వు చాలా హోమ్లీ అని చెప్పేసి నబీల్ వచ్చి నీకు ఇష్టం ఉంటే నువ్వు ఏదైనా చేస్తావు అని చెప్పేసి సో రోహిణి నిజంగానే తనకి ఎవరైనా ఇష్టం ఉంటే నేను పర్సనల్గా చూశాను కాబట్టి ఐ నో తనకి ఎవరైనా ఇష్టం ఉంటే వాళ్ళ దగ్గర అసలు ఒక్క మాట కూడా ఆలోచించదబ్బా ఎంతైనా ఖర్చు పెట్టేస్తుంది వాళ్ళు హ్యాపీగా ఉండడానికి ఏదైనా చేస్తుంది అనమాట షీ ఈజ్ దట్ వే సో ఐ హ్యావ్ సీన్ దట్ 10% సో ఐ నో దాట్ బట్ డామినెంట్ అనేసి అంటే ఎస్ షీ ఈజ్ డామినెంట్ అది మాత్రం నేను చెప్తాను సో ఆ తర్వాత అవినాష్ వచ్చి నువ్వు డామినెంట్ నువ్వు సబ్మిసివ్ అంటే లేదు నువ్వు సబ్మెరైన్ అది ఇదే ఏదో మాట్లాడుతూ ఉంటే అడిగిందని చెప్పు అంటే నువ్వు ఇది అంటాను కదా సో నువ్వు డామినెంటే అని చెప్పేసి అన్నాడు అంతే అది ఒక కామెడీగా దాని తర్వాత నిఖిల్ గౌతమ్ వాళ్ళిద్దరి మధ్యలో టాస్క్ వచ్చింది యాక్చువల్లీ దాని తర్వాత ఈ ఇసుక టాస్క్ వచ్చింది మనకి స్టార్టింగ్లో ఓము ఆదిత్య ఓము చెడగొట్టినాడు కదా ఒక పల్పి ఆరెంజ్ టాస్క్ ఒక్కొక్క చుక్క పోసేది సో సేమ్ అట్లాంటి టాస్కే వచ్చింది ఈరోజు ఒక కేక్ అదే ఐస్ కేక్ లాగా ఉండి దాని మీద 8 ఉండి ఆ ముక్క కట్ చేసేలాగా చేయాలని చెప్పేసి అంటే ఆ ముక్క కట్ చేసేంత వరకు మెల్లిగా స్లైస్గా తీసుకొని పోవాలని చెప్పేసి నిఖిల్ గౌతము చాలా చాలా బాగా అన్నారు చాలా బాగా రోహిణి కూడా యాక్చువల్లీ ఈ సీజన్లో చాలా చాలా బాగా ఆడింది బట్ ఈరోజు నిఖిల్ గౌతమ్ మాత్రం అత్తర కొట్టేస్తున్నారు టాస్క్లు వెరీ వెరీ నైస్ వాళ్ళిద్దరు కన్నుల విందుగా ఉండిందనమాట వాళ్ళ గేమ్ చూసేదానికి బ్యూటిఫుల్ గేమర్స్ బ్యూటిఫుల్గా అన్నారు విన్నర్ అండ్ రన్నర్ అన్నట్టు అనిపించింది అనమాట నాకు వెరీ నైస్ వెరీ వెరీ బ్యూటిఫుల్ గేమ్ వాళ్ళ ఎఫర్ట్స్ పెట్టి అసలు బీభత్సమైన గేమ్ అన్నారు చాలా బాగా నచ్చింది ఫస్ట్ వచ్చి ఈ కేక్ గేమ్లో గెలిచేస్తున్నారు ఈ కేక్ గేమ్ అయిపోయిన తర్వాత రోహిణి పోయింది దాంట్లో సో నిఖిల్కి గౌతమ్కి ఇద్దరు బాయ్స్ కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో ఒక టఫ్ స్ట్రాంగ్ ఫైట్ ఇచ్చేలాంటి ఒక గేమ్ పెట్టినారు కానీ కంపారిటివ్లీ ఇన్ని సీజన్స్ జరిగిన టికెట్ టు ఫినాలే రేసుల్లో ప్రాణాలు పోయేలాంటి టాస్కులు ఉన్నాయి
బట్ ఈ సీజన్లో టికెట్ టు ఫినాలే చాలా సింపుల్గా తుప్పాస్ టాస్క్లు, తొబెరా టాస్క్లు, ఎల్కేజీ టాస్క్లు, యూకేజీ టాస్క్లు లాగా అనిపించినాయి. నాట్ సో సీరియస్, అంత వాబా ఓ మై గాడ్ అనేలాంటి టాస్క్లు అయితే నాకు అనిపించలేదు. అంతా చాలా నార్మల్ సప్ప టాస్క్లే అనిపించింది అనమాట. సప్పగా అయిపోయింది అనిపించింది ఈసారి టికెట్ టు ఫినాలే. యాక్చువల్లీ సీజనే సప్పగా అయిపోయింది, ఇంకా టాస్క్లు అయిపోతే ఏముంది అనేసి అనిపించింది. యా, టికెట్ టు ఫినాలే వాజ్ వెరీ సింపుల్ టాస్క్. సో ఈసారి గౌతమ్ నిఖిల్కి ఏమి ఇచ్చినారంటే టీ షర్ట్లో ఎవరికి ఎక్కువ కలర్ ఉండేది ఆ టాస్క్ ఇచ్చినారు. గౌతమ్ చోజ్ రెడ్ కలర్ అండ్ నిఖిల్ చోజ్ బ్లూ. యాక్చువల్లీ బ్లూ కలర్ వచ్చి డార్క్ బ్లూ కలర్ పైన రెడ్ కలరే ఎక్కువ కనిపిస్తుంది అని చెప్పేసి చాలా మంది అంటారు. బట్ ఐ రియలీ ఫీల్ రెడ్ మీద రాయల్ బ్లూ ఎక్కువ డార్క్గా కనిపిస్తుందేమో అని చెప్పేసి అనిపించింది. సో దీంట్లో ఎవరెవరు బాగా అన్నారంటే ఇద్దరు కొట్టేస్తున్నారు, చిత్త కొట్టేస్తున్నారు, చాలా చాలా బాగా అన్నారు. ఈరోజు రివ్యూ చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి చూసేది. సో చాలా చిత్త కొట్టేస్తున్నారు ఇద్దరు టాస్క్లు. ఫస్ట్ గౌతమ్ని నిఖిలే తోస్తున్నాడు. ఇట్లా తోస్తే అట్లా సర్కిల్ దాటేసి వెళ్ళిపోయాడు గౌతమ్. అంత ఫోర్సిబుల్గా తోస్తున్నాడు నిఖిల్. సో నేనైతే లైవ్ చూడలేదు, ఐఎమ్ రియలీ సారీ అబౌట్ ఇట్. బట్ నాకు కనిపించిన దాంట్లో నేను వేరే రివ్యూవర్స్ని కూడా కనుక్కొని చెప్తా ఉన్నా. సో ఫస్ట్ నిఖిల్ని సర్కిల్ నుంచి బయటకు తోసేస్తున్నాడు, బట్ గౌతమ్ ఏం రియాక్ట్ అవ్వాలి. ఇక్కడ నిఖిల్ది చాలా తప్పు అనిపించింది. ఎందుకంటే నిఖిల్ గౌతమ్ కాలు పట్టుకొని లాగినాడు, తోసినాడు, ఈడ్చినాడు, అట్లా బీకినాడు, పన్నాడు, కింద వేసినాడు, దొల్లేసినాడు. అంత దొల్లుతూ ఉంటే కూడా గౌతమ్ సైడ్ నుంచి ఒక చిన్న కంప్లైంట్ కూడా లేదు. మొత్తం నిఖిల్ ఊరికే గౌతమ్ ఏదో ఇట్లా రాసేటప్పుడు తగిలిందంట. నిజంగానే కొట్టున్నా తగులున్నా ఏమైనా జరుగుంటే కూడా కావాలని ఎవడో ఫట్ అని చంప మీద కొట్టాలి అనేసి అనుకోడు, అది తెలియకుండా తగులుంటుంది. దానికి నిఖిల్ అంత పెద్ద సీన్ చేయడం అవసరం లేదు అని చెప్పేసి అనిపించింది. ఎందుకంటే ఒక కాళ్ళు పట్టుకొని లాగుతా ఉన్నా, తోస్తా ఉన్నా ఏమీ మాట్లాడలేదు గౌతమ్. చాలా స్పోర్టివ్గా తీసుకున్నాడు, టాస్క్ లాగా తీసుకున్నాడు. ఏదో గుచ్చుకుంటా ఉంది, ఏందో ఇది నా ట్యాబ్లెట్, శారడాన్ ట్యాబ్లెట్ అప్పుడే వేసుకున్నది. ఓకే, సో అట్లా నాకు అనిపించింది నిఖిల్ గేమ్ లాగా తీసుకోకుండా నువ్వు కొట్టావు అని చెప్పేసి చాలా పెద్ద సీన్ చేసినట్టు అనిపించింది. బట్ గౌతమ్ కొన్నిసార్లు యూజ్ చేసే స్ట్రాటజీస్ తుప్పా స్ట్రాటజీస్గా అనిపిస్తాయి. ఏమన్నా అడిగితే బిగ్ బాస్ చెప్పలేదు కదా అంటాడు. బిగ్ బాస్ ఏమేం ప్రతి ఒక్కరు చెప్పుకుంటా కూర్చుంటాడా? సేమ్ నేను ఎట్లయితే దరిద్రంగా రూల్ బుక్లో ఉందా చూపి అని చెప్పేసి ఎంత దరిద్రంగా అయితే వాదించినానో సేమ్ గౌతమ్ కూడా అట్లే వాదిస్తున్నాడేమో అనేసి అనిపిస్తుంది కొన్నిసార్లు. ఎందుకంటే గౌతమ్ వచ్చి నిఖిల్ది ఫస్ట్ అది మనకి ఎపిసోడ్లో చూపించలేదు, లైవ్లో కూడా చూపించలేదు. నిఖిల్ది పెయింట్ దోసేస్తాడు గౌతమ్, ఫస్ట్ గౌతమే దోసేస్తాడు, అది ఎపిసోడ్లో చూపిలా. కానీ నిఖిల్ దోసేది మాత్రం చూపించినారు. సో గౌతమ్ పెయింట్ దోసేది తప్పు. నీకు సత్తా ఉంటే పెయింట్ ఎంత పూస్తావో అది మాట్లాడుకోవాలి, కానీ పెయింట్ దోసేది దాని ఒక స్ట్రాటజీ లాగా తీసుకుని తుప్పా స్ట్రాటజీ అనిపిస్తుంది. లాస్ట్ సీజన్లో కూడా ఒకసారి ఆ ఇసుక పోసే టాస్క్ ఉంటే ముందర నుంచి ఇసుక ఎత్తుకొని వచ్చి వెనకాల పోస్తారు. యాక్చువల్లీ అది మంచి స్ట్రాటజీనే, కానీ అది తుప్పా స్ట్రాటజీ లాగా ఉంటుంది అనమాట. నాకు ఎట్టయితే బెలూన్లు ఇచ్చి బెలూన్లు కాపాడుకోండి అంటే బెలూన్ కాపాడుకోమన్నారు, కానీ దానిలో గాలి ఉండాలి లేదా అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పలేదు కాబట్టి గాలి తీసేసి కాపాడుకుంటా అని చెప్పిన. అప్పుడు ఆదిరెడ్డి సంచాలక్ నేను వచ్చే వారమే 9th వీక్లో సత్య కెప్టెన్ అయ్యే టాస్క్లో బెలూన్లలో గాలి ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళే గెలుస్తారు, అంటే బెలూన్ పగలగొట్టాలి. దాంట్లో నేనేమన్నా బెలూన్లో గాలి ఎక్కువ ఉంది అనుకో ఈజీగా టచ్ చేస్తే పగిలిపోతుంది. అదే గాలి లేని బెలూన్ అనుకో ఎవరు దాన్ని ఏమి చేయలేరు. గాలి లేని బెలూన్ అయితే ప్రొటెక్ట్ చేసుకోవడం ఈజీ. వాళ్ళు గాలి ఉండే బెలూన్ అని చెప్పలేదు కదా బిగ్ బాస్, గాలి లేకుండా ప్రొటెక్ట్ చేసుకోవచ్చా అంటే ఆదిరెడ్డి చెప్తే కొడతా అన్నాడు సంచాలకగా ఉన్నప్పుడు. అట్టా మనం బెలూన్ బయలిపోయి ఆ వారం నేను బయటకు వచ్చేయడం జరిగింది సత్యాన్ని కెప్టెన్ చేసి. సో అది గుర్తొచ్చింది అనమాట. సో అది తుప్పా స్ట్రాటజీ. అది ఒక రకంగా ఐఏఎస్ ఎగ్జామ్లో పాస్ అయ్యేటప్పుడు ఒక మంచి స్ట్రాటజీ, కానీ అట్లాంటి టైంలో మాత్రం తుప్పా స్ట్రాటజీ. ఎందుకంటే అవతల వాడు అంత ఫేర్గా ఆడేటప్పుడు మనం వాడి పెయింట్ దోసేసి వాడి చొక్కా చింపేస్తే ఇంకా వాడికి అసలు చొక్కానే ఉండదు కదా, అప్పుడు పెయింట్ ఎక్కువ కనిపిది కదా. అప్పుడు మనం మొత్తం చొక్కాని చింపేసి ఎత్తుకొని పోయి పెయింట్లో ముంచేసి ఇచ్చినామంటే చొక్కా బాడీ మీద ఉండాలని చెప్పేసి బిగ్ బాస్ చెప్పలేదు కదా, బయట నుంచి తీసేసి కూడా మనం ఎత్తుకొని పోయి నా కలర్ రైస్ ఇచ్చేయచ్చు అని ఇలాంటిది అనమాట గౌతమ్ స్ట్రాటజీ. సో దట్ ఈస్ అ గుడ్ స్ట్రాటజీ, బట్ యాక్చువల్లీ తుప్పా స్ట్రాటజీ అంటే బాగా ఓవర్ స్ట్రాటజీ. మామూలు ఇప్పుడు అతి ఓకే, అతి నాట్ ఓకే. అదే చెయ్యి అతి చేయొద్దు అంటారు కదా, సో చేస్తే ఓకే, అతి చేస్తేనే ప్రాబ్లం. స్ట్రాటజీస్ ఓకే, అతి స్ట్రాటజీసే ప్రాబ్లం. అతి స్ట్రాటజీస్ వల్లే నేను బయటకు వచ్చిన. బట్ గౌతమ్ అతి స్ట్రాటజీస్ అయినా లోపల ఉన్నాడు, బికాస్ గౌతమ్ ఈజ్ అ బాయ్ అండ్ ఇట్ ఈస్ అ మేల్ సెంట్రిక్ సొసైటీ. ఓకే, దాని తర్వాత గౌతమ్ వచ్చి ఫస్ట్ రౌండ్లో తన రెడ్ కలర్ ఇది చెప్పినలా తుప్పా స్ట్రాటజీ అని, దాంట్లో ఇంకొక తుప్పా స్ట్రాటజీ అనమాట ఇది. తనది రెడ్ కలర్ కదా. సో యాక్చువల్లీ రెడ్ కలరా బ్లూ కలరా అనేది కాదు, ఎవరు టీ షర్ట్ పైన కలర్ తక్కువ ఉందో అనేసి చెప్పినాడు బిగ్ బాస్. మరి బిగ్ బాస్ కూడా స్ట్రాటజీలు ఆలోచించవచ్చు కదా, అప్పుడు బిగ్ బాస్ కూడా ఎత్తుకోవచ్చు కదా, ఎవరి టీ షర్ట్ పైన ఎక్కువ కలర్ ఉందో అన్నాడు. కానీ బిగ్ బాస్ వచ్చి గౌతమ్ ఎక్కువ కలర్ అన్నాను కానీ నేను రెడ్ కలర్ బ్లూ కలర్ అనేది కదా అనేసి బిగ్ బాస్ కూడా వాదించి ఉండొచ్చు గౌతమ్తో. కానీ బిగ్ బాస్ ఏం మాట్లాడలేదు, బికాస్ బిగ్ బాస్కి మనంత బ్రెయినీ లేదు. గౌతమ్ అంత బ్రెయినీ కాదు బిగ్ బాస్. సో గౌతమ్ వచ్చి అతి తెలివితో ఏం చేసినాడు, ఆ రెడ్ పెయింట్ అయితే తనకు తానే పూసుకున్నాడు అనమాట. అంటే మొత్తం బ్లూ అయిపోయింది కాబట్టి రెడ్ పూసేసుకున్నాడు. సో రెడ్ పూసేసుకుంటే ఏంటి, తనదే పెయింట్ ఎక్కువ ఉన్నట్టు అవతల వాళ్ళ పెయింట్ తక్కువ ఉన్నట్టు అన్నట్టు ఒక తుప్పా స్ట్రాటజీ ఆలోచించి చేస్తున్నాడు. దాని తర్వాత ప్రేరణ ఫస్ట్ రౌండ్ డిసైడ్ చేసేటప్పుడు
ఫస్ట్ నిఖిల్కి ఇచ్చింది. నేను నిఖిల్ డిసైడ్ చేస్తాను అనేసి అంటే ఎందుకంటే ఆల్మోస్ట్ దగ్గర ఉంది. నేను కన్సిడర్ చేయడం బ్లూని కవర్ చేసుకోవడానికి నువ్వు వేసుకున్నావు కదా రెడ్ నీ మీద నువ్వు, సో దాన్ని నేను కన్సిడర్ చేసి నిఖిల్కి ఇస్తానంటే గౌతమ్ అన్నాడు నువ్వు ఒకసారి పూసుకోవద్దు అని తర్వాత నేను పూసుకోలేదు కదా, సో నువ్వు దాన్ని సంచాలక వద్దనగానే నేను ఆపేసాను కదా, నువ్వు దాన్ని కన్సిడర్ చేయాలి అనేసి అంటే ప్రేరణ అనింది నీ మీద కలర్ వేసుకుంటే కలర్ ఉన్నట్టే కదా, నువ్వు రెడ్ వేసుకుంటే ఏమి, బ్లూ వేసుకుంటే ఏమి, బ్లాక్ డై వేసుకుంటే ఏమి, ఏది వేసుకున్నా కలర్ వేసుకున్నట్టే కదా అని చెప్పేసి ప్రేరణ అనింది. గౌతమ్ వచ్చి వైట్ మీద ఎంత % కలర్ ఉంది అది చూడాలి నువ్వు అనేసి అంటే ప్రేరణ నా కళ్ళు % కనిపించేలా ఉన్నాయా అనింది. % కనిపించేలా ఉన్నా లేకపోయినా నిన్ను సంచాలకంగా పెట్టినప్పుడు ఆబ్వియస్లీ % చూసుకోవాలా అనేసి అనిపించింది నాకు అక్కడ ప్రేరణ. కాకపోతే ప్రేరణ చాలా బాగా డెసిషన్ తీసుకుంది అనేసి అనిపించింది. ఎందుకంటే ఇట్ వాజ్ ఎ వెరీ టఫ్ కాల్. ఎవరిది తీసుకోవాలి ఏమి అని చెప్పేసి చాలా టఫ్ కాల్, చాలా ఇంచ్ బై ఇంచ్ లెక్క పెట్టుకుంటూ చూడలేరు, అంత టైం కూడా ఉండదు. ఒక సెకండ్. హలో హలో, ఐఎమ్ మేకింగ్ వీడియో, గివ్ మీ 10-15 minutes. ఓకే, ఐ విల్ సీ యూ లేటర్. ఓకే బాయ్. యా ఏం చెప్తున్నాను ప్రేరణ చాలా బాగా చేసింది సంచాలక, బికాస్ ఇట్ వాజ్ ఎ వెరీ టఫ్ కాల్. నిన్న రోహిణి సంచాలక అటర్ ఫ్లాప్ చేసింది. విష్ణు మార్నింగ్ సరిగ్గా గమనించుకోవాలి, కింద నుంచి కట్ చేస్తే కూడా వదిలేసింది. తర్వాత గౌతమ్ రూల్ తీసిన తర్వాత ఇది చేసింది. ప్రేరణ మామూలు రూల్స్ బాగా ఫాలో అవుతుంది అబ్బా, రూల్స్ లెక్క పెట్టుకొని మరీ మంచిగా ఫాలో అవుతుందని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో సంచాలక అంటే అదే చూడాలి అన్నాడు గౌతమ్. ఎందుకంటే నిజంగానే కలర్ పర్సంటేజ్ చూడడానికి నా కళ్ళు ఏమైనా అదే అంటే నీ కళ్ళు అది అయినా కాకపోయినా యూ హ్యావ్ టు సీ దట్. దాని తర్వాత ప్రేరణ వచ్చి నేను ఒక BOF అని రాసుకున్నా అంటే ఏందో మర్చిపోయినా. BOF అంటే ఏంది, మనకు అవసరమా ఈ షార్ట్కట్లు? BOFలో నేను నా లాస్ట్లో చెప్తాను. నేను ఇప్పుడు టై చేస్తున్నాను దీన్ని, ఎందుకంటే నాకు ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్, BOD అని రాసుకోవాలి, BOF అని రాసుకోవాలి. బెనిఫిట్ ఆఫ్ డౌట్లో నేను లాస్ట్లో చెప్తా. ఇది నేను టై చేసి చెప్తా అంటే బిగ్ బాస్ అనౌన్స్మెంట్. ఈ సిచ్యువేషన్లో నీకు టై చేసి చెప్పేదానికి లేదు, డైరెక్ట్గా చెప్పేయని చెప్పేసి. దాని తర్వాత ప్రేరణ వచ్చి కంపారిటివ్లీ తక్కువ ఉన్నది గౌతమ్ దాంట్లో, సో గౌతమ్ విన్నర్ అనేసి అనేది. ఫస్ట్ నిఖిల్కి ఇచ్చింది, దాని తర్వాత గౌతమ్కి ఇచ్చింది. గౌతమ్కి ఎందుకు ఇచ్చింది అంటే ఫస్ట్ తను రెడ్ పూసుకున్నాడు అనే పాయింట్లో ఇచ్చింది. బట్ నాకు అనిపించింది ఆ టైంలో ఫస్ట్ రౌండ్లో నిజంగానే గౌతమ్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ రౌండ్లో నిజంగానే నిఖిల్ దాంట్లోనే తక్కువ ఉందనిపించింది నాకైతే. సో ఫస్ట్ రౌండ్లో నిఖిల్ దాంట్లో తక్కువ ఉంటే కూడా గౌతమ్కి ఇచ్చేసింది. సెకండ్ రౌండ్లో ఏమి గౌతమ్ దాంట్లో తక్కువ ఉంటే కూడా నిఖిల్కి ఇచ్చేసింది. నాకు ఫస్ట్ రౌండ్లో నిఖిల్ విన్నర్, సెకండ్ రౌండ్లో గౌతమ్ విన్నర్ అనిపించింది. అక్కడే ప్రేరణ తప్పు చేసింది అనిపించింది. థర్డ్ రౌండ్లో ఆబ్వియస్లీ నిఖిల్కి తక్కువ ఉంది, సో 2 రౌండ్స్లో నిఖిలే విన్ అయినాడు కాబట్టి నిఖిల్కే ఇచ్చేయాలి, దట్ ఈస్ సెకండరీ. బట్ నాకైతే ఫస్ట్ రౌండ్లో గౌతమ్కి ఎక్కువ ఉన్నట్టు, సెకండ్ రౌండ్లో నిఖిల్కి ఎక్కువ ఉన్నట్టు అనిపించింది అనమాట. సో కొంచెం స్వాప్ చేసి చెప్పుండాలేమో అనేసి అనిపించింది. దట్ వాజ్ అ రాంగ్ డెసిషన్ అన్నట్టు అనిపించింది అనమాట నాకు. దాని తర్వాత నిఖిల్ గౌతమ్ ఏదో ఇట్లా రాయిపోతుంటే తగిలిందంట తనకి. సో ఎక్కడో రాయిపోతుంటే తగిలిందంట. దానికి నిఖిల్ వచ్చి నువ్వు నా ఫేస్ మీద కొట్టావు గౌతమ్ అనేసి అన్నాడు. గౌతమ్ని పట్టుకొని లాగినాడు, ఈడ్చినాడు, తోసినాడు, అన్నీ చేస్తా ఉంటే కూడా గౌతమ్ సైలెంట్గా ఉన్నాడు. ఊరికి ఏదో తగిలితే నువ్వు నన్ను కొట్టేదానికి ట్రై చేసినావు అనేసి చెప్పేసి అన్నాడు. దాని తర్వాత నిఖిల్ వచ్చి ఆడితే గట్టిగా ఆడు, నీట్గా ఆడు, పక్కకెళ్ళు అంటే నేను గట్టిగానే అన్నా, నువ్వు మాత్రం నన్ను తోయలేదు అది అంటా ఉంటే పక్కకెళ్ళి కూర్చోబే అనేసి అన్నాడు నిఖిల్. ఇది కొంచెం ఓవర్. ఇప్పుడు నువ్వు తీసుకోలేనప్పుడు నువ్వు అవతల వాళ్ళని అనకూడదు. వెన్ యూ ఆర్ నాట్ టేకింగ్ ఇట్, నువ్వు పక్కన వాళ్ళు అనేదానికిలా, నువ్వు మూసుకోబే అంటే నువ్వు మూసుకొని కూర్చో అంటే తీసుకోలేని దానికి నువ్వు పక్కకెళ్ళి కూర్చోబే అనే మాట, అబ్బే అనే మాట తీసుకోకూడదు. మామూలుగా ఆ రోజు కానీ నిఖిల్ సీన్ చేయకపోతే ఈరోజు గౌతమ్ కూడా ఆ విషయానికి సీన్ చేసి ఉండడు. బట్ నిఖిల్ ఆ రోజు సీన్ చేసినాడు కాబట్టి ఈరోజు గౌతమ్ కూడా సీన్ చేసేదాన్ని చూసినాడు అనమాట. దాని తర్వాత గౌతమ్ వచ్చి మొన్న లేసినావు కదా ఏదో అంటే, నన్ను దోసినప్పుడు లేదు, నన్ను ఈడ్చినప్పుడు లేదు అనేసి అంటే నిఖిల్ నీకు ఆడే విధానం తెలీదు అనేసి అంటే గౌతమ్ వచ్చి బేందుకు అన్నావు చెప్పు, అసలు బేందుకు అన్నావు చెప్పు అనేసి అన్నాడు. వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటా ఉన్నారు, గొడవ పడతా ఉన్నారు, సార్ట్ చేసుకుంటా ఉన్నారు, ఏదో చేసుకుంటా ఉన్నారు. మధ్యలో ప్రేరణ 1 నిమిషం డైలాగ్ చాలా ఫేమస్ అనుకుంటా ఈ సీజన్కి. 1 నిమిషం నాకు తెలిసి తన ఏవీలో కూడా ఉంటుందేమో, 1 నిమిషం 40 సార్లు చెప్పుంటుంది ఈ సీజన్లోనే. 1 నిమిషం గైస్, 1 నిమిషం అంటే వాళ్ళు గొడవ పడేది కూడా, వాళ్ళు ఎంత ఫ్యూరియస్గా ఉన్నా కూడా ఆపేసి ప్రేరణ చెప్పేది వినాలా. ఇట్లాంటి కొన్నివే ప్రేరణ చేసే కొంచెం ఇరిటేటింగ్ అనిపిస్తాయి అనమాట. ఎందుకంటే వాళ్ళు కొట్లాడుకుంటా ఉన్నారు. 1 నిమిషం నువ్వు సంచాలకి ఓకే డెసిషన్ చెప్పు, బట్ ఏం వాళ్ళు ఏదో మాట్లాడుకుంటా ఉన్నారు, ఒకరినొకరు సార్ట్ చేసుకుంటా ఉన్నారు, ఏదో ఒకటి చేసుకుంటారు. మధ్యలో 1 నిమిషం అంటే మొత్తం గొడవంతా ఆపేసి ఒకటి మర్డర్ చేస్తూ ఉంటే కూడా 1 నిమిషం అంటే ఏదో 1 సెకండ్ మన ఓంకార్ అన్నట్టు 1 సెకండ్ లాగా 6th సెన్స్ ఏమన్నా ఆడుతుంది ఐడియా ఈ పిల్ల. 1 నిమిషం నేను వెంటనే వినేస్తారా, అటు వినేయాలనేసి అనుకుంటుంది. దాని తర్వాత గౌతమ్ మొన్న లేసినావు కదా నన్ను ఏదో అంటే 1 నిమిషం అనింది కదా. దాని తర్వాత గౌతమ్ పెయింట్ పడేసింది చూపిలే, అది కూడా రాసుకున్నాను. దాని తర్వాత ప్రేరణ వచ్చి చెప్పి 1 నిమిషం గౌతమ్ అంటే ఆగు, నువ్వు నాతో అక్కడ గొడవ వేస్తుంటే నేనేది నీ మాట వినాలంటే 1 నిమిషం అవును అనేసి అని 2 అబ్బాయిలు ఆడుతున్నారు, సో ఈక్వల్గా ఉంటుంది, మీరు చూసి ఆడుకోండి అనింది. అది వాళ్ళకి తెలియదు చూసి ఆడుకునేది.
దానికి ఏమేమి వచ్చి చెప్పేది, అది నాకు అనవసరంగా మధ్యలో డిస్టర్బ్ చేసింది అనేసి అనిపించింది. దాని తర్వాత ప్రేరణ వచ్చి నిఖిల్ విన్నర్ అనింది. బట్ యాక్చువల్లీ ఆ రౌండ్లో నాకు గౌతమే విన్నర్ అనిపించినాడు. ఫస్ట్ రౌండ్లో నిఖిల్ విన్నర్ అనిపించినాడు. ఏమో మరి నాకు అటు అనిపించింది. దాని తర్వాత గౌతమ్ వచ్చి ఇంకా డ్రామా స్టార్ట్. ప్రీ ప్లాన్డ్ గేమ్, నిజంగానే ఇది ప్రీ ప్లాన్డ్ గేమ్. నాకైతే కౌశల్ అన్నట్టు గేమ్ ఆడుతున్నాడేమో అనేసి అనిపిస్తుంది. అంటే సెల్ఫ్ టార్గెట్ లాగా గేమ్ ఆడాలి అనేలాగా సెల్ఫ్ టార్గెట్ చేసుకొని కావాలని ఇట్లా బిహేవ్ చేస్తున్నాడేమో అన్నట్టు అనిపించింది. ఎందుకంటే గౌతమ్ వచ్చి విష్ణుప్రియని నామినేషన్స్లో మూసుకొని కూర్చో అనింది తప్పన్నారు కదా అనేసి అంటే, విష్ణుప్రియ నువ్వు అమ్మాయిని వాడుకోవడం తప్పన్నాను, ఇంకా దేనికి నేను ఇన్వాల్వ్ అవ్వలే అనేసి అంటే దానికి గౌతమ్ బే ఎట్లా అంటావు అంటే ఏం చేసుకుంటావు చేసుకోపో అనేసి అన్నాడు. ఇది కొంచెం యాక్చువల్లీ కొంచెం క్రియేట్ చేసిన సిచ్యువేషన్. ఎందుకంటే ఏం చేసుకుంటావే చేసుకో అనింది బే అనిన తర్వాత కాదు. బే అనిన తర్వాత ఆడేది చేత కాదు చక్కగా అని చెప్పేసి ఆ మాట అన్నాడు. కానీ ఏం చేస్తావో చేసుకో, ఏం చేసుకుంటావు చేసుకో అనే మాట అయితే నిఖిల్ అనలేదు. ఇది కావాలని గౌతమ్ క్రియేట్ చేసిన వర్డ్ అనమాట. సో ఇది కావాలనే ఫ్లిప్ చేసినాడు. నేను బే అని ఎందుకు అన్నావు అనేసి అంటే ఏం చేసుకుంటావు చేసుకో అనేసి అన్నాడు నిఖిల్ నాతో అనేసి అన్నాడు. బట్ యాక్చువల్లీ ఆ మాట నిఖిల్ అయితే అనలేదు. నిఖిల్ అనని మాటని అన్నట్టు చెప్తే మనమందరం ఇక్కడ డిఫెండ్ చేసుకుంటే సరిపోదు. అక్కడ నిఖిల్ డిఫెండ్ చేసుకోవాలి. నేను అనలేదురా ఆ మాట, నువ్వు ఎందుకు ఈ మాట అంటున్నావు అని చెప్పేసి నిఖిల్ డిఫెండ్ చేసుకోవాలా. సో నిఖిల్ అక్కడ డిఫెండ్ చేసుకోవాలా. గౌతమ్ వచ్చి దొరికింది ఆ సిచ్యువేషన్లో యాడ్ చేసి పడాలని చెప్పేసి యాడ్ చేసి పడేస్తున్నాడు. సేమ్ నాకు నిజంగా అబ్బా గౌతమ్ ఇట్లాంటివి క్రియేట్ చేస్తూ ఉంటే నాకు లాస్ట్ సీజన్లో చేసిందే గుర్తొస్తుంది. ప్రశాంత్ని పంచి ఊసిపోకుండా చూసుకుంటే తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది, తెలంగాణ మనది, రాయలసీమ మనది అన్నట్టు తెలుగు జాతి పంచకట్టు నేను కట్టుకుంటే నువ్వు దాన్ని అవమానం చేసినావు అనేసి అంటాడు. అసలు పంచు ఊడిపోకుండా చూసుకునే దానికి తెలుగు జాతికి అవమానం చేసినాడు అని చెప్పేదానికి ఏమన్నా సంబంధం ఉందా? అట్లా తీసుకొచ్చి ఇప్పుడు కూడా సంబంధం లేని దాంట్లో నిఖిల్ నువ్వు ఇట్లా అన్నావు అని చెప్పేసి కావాలని క్రియేట్ చేసినట్టు అనిపించింది. దట్ ఈస్ అ సెల్ఫ్ సింపతి గేమ్, సెల్ఫ్ టార్గెట్ గేమ్ ఆడుతున్నాడు. ఫస్ట్ వీక్ నుంచి గౌతమ్ వచ్చిన వీక్ నుంచి సెల్ఫ్ టార్గెట్ గేమ్ అయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది. అందరు నన్ను టార్గెట్ చేస్తున్నారు అనే ఒక ఈ డ్రెస్ చాలా ఇబ్బందిగా ఉంది. మీరు కామెంట్ పెట్టే లోపల నేనే చెప్తాను. యాక్చువల్లీ నేను నిలబడుకున్నప్పుడు ఏం లేదు, కూర్చున్నప్పుడే అనిపిస్తుంది ఇబ్బందిగా. సో సెల్ఫ్ టార్గెట్ గేమ్ ఆడుతున్నాడు గౌతమ్ వచ్చినప్పటి నుంచి. సో గౌతమ్ పాయింట్ ఏంటి, నేను మూసుకొని కూర్చో అన్నప్పుడు అందరూ వచ్చి మాట్లాడినారు కదా, వాడు నన్ను బే అంటుంటే మీరందరూ ఎందుకు మాట్లాడలేదు? సో నేను డిస్రెస్పెక్ట్ చేస్తే నా తప్పు ఉంటే అందరు ఎత్తి చూపించినారు కదా, నిఖిల్ తప్పు ఉంటే ఎందుకు ఎత్తి చూపించలేదు అనేసి. అక్కడ క్లియర్గా ఏంటంటే బే అనే దానికన్నా మూసుకొని కూర్చో అని చెప్పేది చాలా పెద్ద మాట. అండ్ మధ్యలో నువ్వు అమ్మాయిని వాడుకుంటావు అని చెప్పేది కూడా ఇంకా పెద్ద మాట. సో క్లియర్గా ఈరోజు నబీల్ అయితే చాలా ప్రాపర్గా ఆన్సర్ ఇచ్చినాడు అనిపించింది, చాలా పర్ఫెక్ట్ రిప్లై ఇచ్చినాడు అనేసి అనిపించింది నబీల్. సో నబీల్ ఏమన్నాడంటే అక్కడ మాట్లాడుతున్నప్పుడు అమ్మాయిలు వాడుకునే తప్పు అనేసి చెప్పినామంతే. అక్కడ చెప్పాను, నేను లోపల కిచెన్లో కూడా చెప్పాను, నువ్వు నెక్స్ట్ డే సారీ చెప్పావు అయిపోయింది అంటే గౌతమ్ వచ్చి అందరూ దాన్ని డబుల్ మీనింగ్ లాగా తీసుకుంటున్నారు, అమ్మాయిని వాడుకున్నావు అనే దాన్ని డబుల్ మీనింగ్ లా తీసుకుంటున్నారు అందరూ అనేసి అన్నాడు. ఫస్ట్ డబుల్ మీనింగ్ లాగా తీసుకునిందే గౌతమ్. ఎందుకంటే అమ్మాయిలతో ఆడుకున్నావు అనే ఒక మాట అంటే నిఖిల్ నార్మల్ గానే అన్నాడు, అది డబుల్ మీనింగ్ గా తీసుకుంది గౌతమ్ డబుల్ మీనింగ్ గా తీసుకొని గౌతమ్ అమ్మాయిని వాడుకున్నావు అంటే వీళ్ళు డబుల్ మీనింగ్ గా తీసుకున్నా అని చెప్పేసి అక్కడ కూడా ప్లేట్ మార్చేస్తున్నాడు. మొత్తం ప్లేట్ తనకు నచ్చినట్టు. నాకైతే నిజంగా దృశ్యం సినిమా చూపిస్తా ఉన్నట్టు అనిపించింది. దృశ్యం 3 గౌతమే డైరెక్టర్ అన్నట్టు అనిపించింది. ఎందుకంటే అక్కడ డబుల్ మీనింగ్ తీసుకునేది గౌతమ్. ఫస్ట్ డబుల్ మీనింగ్ తీసుకొని నిఖిల్ అనని మాటకి అన్నావు. ఆ రోజు కూడా నిఖిల్ అమ్మాయిలతో ఆడుకుంటున్నావు అనలా, నువ్వు ఆడుకుంటున్నావు అందరితో, ఇది ఒక గేమ్ లాగా. ఎందుకంటే నువ్వు అందరిని ఇట్లా టార్గెట్ చేసేది నీ గేమ్, నువ్వు ఇట్లా ఆడుకుంటున్నావు అంటే ఆ రోజు కూడా నిఖిల్ అనమాట అన్నట్టు నువ్వు అమ్మాయిని ఆడుకున్నావు అని చెప్పేసి అన్నావు, అందుకనే నేను వాడుకున్నావు అన్నట్టు వినిపించింది అనేసి. సరే ఇప్పుడు గౌతమ్ అనింది అమ్మాయిలతో వాడుకున్నావు అని చెప్పింది, గౌతమ్ అనింది డబుల్ మీనింగ్లో కాదు. మిగిలిన వాళ్ళందరూ హౌస్లో ఉండే మిగతా 6 మంది డబుల్ మీనింగ్ లాగా తీసుకున్నట్టు. మళ్ళీ ఆ రోజు గౌతమ్ వచ్చి నిఖిల్ నువ్వు నన్ను అమ్మాయిలతో ఆడుకున్నావు అనేసి అన్నావు, నాకు అది వాడుకున్నావు అని అనిపించింది అని చెప్పేసి అందుకనే నేను రివర్స్లో అన్నాను అనేసి అన్నాడు. మరి గౌతమ్ కూడా డబుల్ మీనింగ్గా తీసుకున్నట్టే కదా నిఖిల్ అనింది. తను మాత్రం డబుల్ మీనింగ్గా తీసుకోవచ్చు, వేరే వాళ్ళు తీసుకోకూడదు. అది ఏమన్నా లాజిక్? మొత్తం ప్లేట్ అసలు సెల్ఫ్ టార్గెట్ గేమ్ అబ్బా, క్లియర్ కట్ తెలిసిపోతూ ఉంటుంది. దాని తర్వాత నబీల్ నువ్వు వాడు అనే దానికి డిస్రెస్పెక్ట్ఫుల్గా ఫీల్ అయినప్పుడు అమ్మాయిని వాడుకున్నావు అనేది డిఫరెంట్ కదమ్మా అనేసి అన్నాడు నబీల్. దాని తర్వాత గౌతమ్ ప్రతిసారి నాది తప్పని క్వశ్చన్ చేసేవాళ్ళు పక్కన వాళ్ళు తప్పు అయినప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయట్లే? కౌశల్ గేమ్ క్లియర్గా మొత్తం అందరు నన్నే సెల్ఫ్ టార్గెట్ చేస్తున్నారు, నేను సోలో బాయ్ కాబట్టి నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు కాబట్టి నేను సెల్ఫ్ టార్గెట్ చేస్తున్నారు అనేలాగా క్రియేట్ చేసేలాగా సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నాడు. జనాలు ఆ టైంలో కొంచెం బిగ్ బాస్ వచ్చింది కొత్త కాబట్టి కొంచెం ఎరిపాపులు అయినారు, కానీ ఇప్పుడు జనాలు కూడా తెలివైన వాళ్ళే అనేసి అనిపిస్తుంది నాకు. దాని తర్వాత నబీల్ అంటున్నాడు, మీ టాస్క్ మధ్యలో ఎందుకు మేము మాట్లాడతాము, మిడిల్ ఆఫ్ ద టాస్క్లో ఎందుకు చేస్తాం, టాస్క్ అయినాక మాట్లాడతాము అనేసి అంటే ప్రేరణ వచ్చి గౌతమ్ డోంట్ మేక్ ఇట్ లుక్ లైక్ నువ్వు మిస్టేక్ చేస్తే మేము చెప్తాము, వాడు మిస్టేక్ చేస్తే చెప్పము, అలాగా నువ్వేమీ కనిపించు నీకు అనేసి అంటే విష్ణుప్రియ
అమ్మాయిని వాడుకునే దానికి ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నావు, అతను కూడా గేమ్ ఆడుకున్నావు అనే దానికి ఇంతమంది ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నువ్వెందుకు అది తీసుకోవట్లా? పాయింట్ అడిగింది విష్ణుప్రియ కూడా. నువ్వు ఒక్కడివే అమ్మాయిని వాడుకున్నావు అనేది నేను ఆ ఉద్దేశంలో లేదు, ఈ ఉద్దేశంలో అనేది ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు కదా, మరి మేము 5 మంది కలిసి నీకు అమ్మాయిని ఆడుకున్నావు అని చెప్పేసి నిఖిల్ అనే దానికి తప్పుగా అనలేదనేసి మేము చెప్తుంటే నువ్వెందుకు తీసుకోవట్లేదు అనేసి అడిగింది. దాని తర్వాత నబీల్, మూసుకొని కూర్చోబే, ఇవంతా మీ పర్సనల్స్, మేము ఎవరి పర్సనల్ గొడవల్లో ఇన్వాల్వ్ అవ్వలేదు, అవంతా మీ పర్సనల్స్. అమ్మాయిని వాడుకున్నావు అనేసి అన్నావు, అది మాకు కరెక్ట్ కాదు కాబట్టి మేము దాన్ని చెప్పాము అనేసి అన్నాడు. కరెక్టే, మూసుకోబే అనే దానికన్నా, కూసోబే అనే దానికన్నా, పొరా వాడు అనే దానికన్నా అమ్మాయిని వాడుకున్నాం అనేది చాలా పెద్ద మ్యాటర్ అండ్ ఇట్ ఈస్ అ వెరీ సెన్సిటివ్ టాపిక్. కాబట్టి దాంట్లో అందరూ ఇన్వాల్వ్ అయ్యి స్టాండ్ తీసుకున్నారు నిఖిల్కి, విచ్ ఇస్ అ వెరీ రైట్ థింగ్. అంతే. దాని తర్వాత థర్డ్ రౌండ్ వచ్చి నిఖిలే గెలిచినాడు, బికాస్ వాళ్ళంతా కొంచెం డిఫెన్సివ్ గేమ్ ఆడుకున్నారు. బట్ దాంట్లో కూడా గౌతమ్ కన్నా నిఖిల్ కొంచెం ఎక్కువ డిఫెండ్ చేసుకున్నారు కాబట్టి నిఖిల్ వన్ ద థర్డ్ గేమ్. సో 2 రౌండ్స్ నిఖిల్ గెలిచాడు కాబట్టి నిఖిల్ వన్ ది టికెట్ టు ఫినాలే, నిఖిల్ వన్ ది ఓట్ అపీల్. నిఖిల్ కూడా అంత సూపర్గా ఏం ఓట్ అపీల్ చేసుకున్నట్టు నాకైతే అనిపించలేదు. ఎందుకంటే ఏదో నార్మల్గా చాలా క్యాజువల్గా ఉంది, తెలుసో తెలియకున్నాను తప్పు చేసా, అది క్షమించి ఇంతవరకు తీసుకొచ్చిన దానికి థ్యాంక్స్, నేను విన్నర్ అవ్వాలనుకుంటున్నాను, తెలుగు రాష్ట్రాల్లో నేను మీ ఇంటి బిడ్డ అనుకోండి ఏందో అట చెప్పినాడు అనమాట. సరిగ్గా యాక్చువల్లీ ఈ సీజన్లో ఎవరు ఓట్ అపీల్ కూడా సరిగ్గా చేసుకోలేదు. ఓట్ అప్పీల్ చేసుకుంటే మామూలుగా ఉండకూడదు, అసలు పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ లాగా ఉండాలి. ఆ ఓట్ అప్పీల్కే ఓటేయాలి వీళ్ళకి అనేలాగా అనిపించాలి, కానీ ఎవరు అంత ఇదిగా నాకు ఓట్ అప్పీల్ చేసుకున్నట్టు అనిపించలే. దాని తర్వాత ఇస్మార్ట్ జోడీ ప్రమోషన్స్ కోసం ఓంకార్ గారు వచ్చారు. ఇస్మార్ట్ జోడీలో ఎంతమంది ఉన్నారా అని చెప్పేసి అనిపిస్తుంది. బట్ మీకు తెలియని మ్యాటర్ ఏంటంటే ఇస్మార్ట్ జోడీలో సోనియా అండ్ సోనియాస్ ఫియాన్సే ఈజ్ ఆల్సో దేర్. సోనియా అండ్ సోనియా ఫియాన్సే ఉన్నారు. అది మాత్రమే కాకుండా సీజన్ 6కి మనకి బాగా క్లోజ్ అయిన వాళ్ళు కూడా ఒకరు ఉన్నారు. నేను అనుకోపోతారు, నాకంత సీన్ లేదులే, నా ఏదన్నా ఐ డోంట్ నో వాట్ ఈస్ మై మ్యారీడ్ లైఫ్ ఆల్సో, ఐ డోంట్ నో వేర్ ఇట్ ఈస్ గోయింగ్ ఆల్సో, ఐ డోంట్ నో రా, అది వదిలేయండి, నాది ఎందుకులే పంచాయతీ. కానీ సో మనకి తెలిసిన వాళ్ళు, మీకు బాగా తెలిసిన వాళ్ళు, మనకి బాగా క్లోజ్ అయిన వాళ్ళు, మీకు బాగా క్లోజ్ అయిన వాళ్ళు, వాళ్ళ పేరు కూడా ఇస్మార్ట్ జోడీకి పోతా ఉన్నారు. సో ఈసారి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనుకుంటా ఉన్నా, ఎందుకంటే వాళ్ళకి సోనియాకి పడదు. సో ఎట్టుండబోతుంది అని చెప్పేసి మనకి తెలియ. సో లెట్స్ సీ ఈసారి ఇస్మార్ట్ జోడీ, నేను ఇంతవరకు ఎప్పుడు ఇస్మార్ట్ జోడీ చూడలే, బట్ ఈసారి మనకి బాగా దగ్గర సంబంధం ఉండే వాళ్ళ కోసం, మా సీజన్ 6లోంచి పోయే వాళ్ళ కోసం నేను ఇస్మార్ట్ జోడీ చూస్తా. సో అది ఎవరైంటారు అని చెప్పేసి కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకే గైస్, ఎవరు అనుకుంటున్నారు? హూ డూ యూ థింక్ ఇస్ దట్? అది కమెంట్ చేయండి. ఓకే, సో నాకు తెలిసి ప్రేరణ, దాని తర్వాత ఇస్మార్ట్ వీళ్ళు ఎవరు ఒక్కొక్కరు పేరుగా డివైడ్ అవ్వాలి. నబీలు ప్రేరణ ఒక పేరు, అవినాష్ గౌతమ్ ఒక పేరు, విష్ణుప్రియ నిఖిల్ ఒక పేరు. వాళ్ళకి ఒక అట్ట ఇచ్చి ఆటపైన నిలబడి డాన్స్ చేయాలన్నారు, ఆట మడిచిన దానిపైన డాన్స్ చేయాలన్నారు, దాన్ని ఇంకొక మడత మడిచి దానిపైన డాన్స్ చేయాలన్నారు. సో లాస్ట్కి గెలిచింది నబీల్ అండ్ ప్రేరణ. సో నబీల్ అండ్ ప్రేరణ గెలిచినప్పుడు ఇద్దరికి కోరిక, నబీల్కి జింగర్ బర్గర్ అండ్ సమ్ ఇది సాఫ్ట్ డ్రింక్, ప్రేరణకు వచ్చి పెళ్లి వీడియో. సో నబీల్ వచ్చి ఆల్రెడీ జింగర్ బర్గర్ తిన్నాడు కాబట్టి మా పెళ్లి వీడియో చూపించండి అని చెప్పేసి ప్రేరణ అడిగింది. ప్రేరణ పెళ్లి వీడియో చూపించినట్టు ఇట్ వాస్ వెరీ క్యూట్. శ్రీపాద్ నాకు ఎందుకో భలే క్యూట్గా అనిపిస్తున్నాడు, వెరీ క్యూట్. సో నాకు తెలిసి ప్రేరణ అయ్యంగారు అనుకుంటా, అయ్యంగారు వీటి అழగే అయ్యర్ అనింది. కానీ అయ్యర్ అంటే యాక్చువల్లీ అయ్యర్ ఇస్ వైష్ణవుల శివుడి దాని శైవులు. అయ్యర్స్ ఆర్ అయ్యర్ అంటే పట్ట, అయ్యంగారు అంటే నామం. సో అయ్యర్ పెళ్ళిలో రౌండ్ బొట్టు ఉంటుంది, నేను అయ్యర్ని చేసుకున్నాను సో నాకు తెలుసు, రౌండ్ బొట్టు ఉంటుంది. అయ్యంగారు పెళ్ళిలో నామం అంటే దట్ డ్రాప్ బొట్టు ఉంటుంది, ప్లస్ తలకి ఇట్లా కూడా కొప్పు ఉంటుంది. సో అయ్యంగారు అనుకుంటా ప్రేరణ, అయ్యంగారు తమిళ్ బ్రాహ్మణ్ అది. సో ఓంకార్ వచ్చి నేను నీ విష్ తీర్చాను కాబట్టి నువ్వు కూడా నా విష్ ఒక తీర్చాలి ప్రేరణ, ఎందుకంటే నువ్వు శ్రీపాద్ ఇద్దరు కలిసి ఇస్మార్ట్ జోడీ 3కి రావాల్సిందే అనేసి అన్నారు. నేను ఫస్ట్ అనుకున్న ప్రేరణని ఖచ్చితంగా పిలుస్తారని, ప్రేరణని సోనియాని ఇద్దరిని పిలిచినారు. ప్రేరణ సోనియా ఆర్ దేర్ అండ్ చెప్పాను కదా ఇంకొకరు ఉన్నారని. ఓ మై గాడ్, నాకేంద్ర సిగ్గేస్తుంది, ఏదో నేను పోయి అంత సిగ్గేస్తుంది. ఓకే చూడాలి వాళ్ళది ఎట్లుంటుంది అనేసి. సో వాళ్ళు కూడా పోతా ఉన్నారు, లెట్స్ సీ ఎట్లా ఆడతారు ఏంటి అని చెప్పేసి. ఇంకోటి ఏదో చెప్తా ఉన్నాను, ప్రేరణ తీసుకుంటారని ముందే అనుకున్నాను, ఎందుకంటే వాళ్ళ ఇది క్యూట్గా ఉంటుంది కాబట్టి. అండ్ దానికి చెప్పిన రీజన్ కూడా ఏం చెప్పినారంటే, ఎవరో శ్రీపాద్ రాదు అనేసి అంటే నన్ను శ్రీపాద్ అనుకో అంటే శ్రీపాద్ ప్లేస్ని ఎవరు రీప్లేస్ చేయలేరు అనేసి అన్నావు. సో పీపుల్ హ్యాస్ టు నో నీ ఇలాంటి యు ఆర్ ఎన్ ఇన్స్పిరేషన్ అని చెప్పేసి అని అది చెప్పినారు.
ఇంకెవరిని వాళ్ళ అక్కడ నుంచి నాకు నచ్చినావు నువ్వు, సో నువ్వు రావాల్సిందే ఇస్మత్ జోడీకి, ఖచ్చితంగా రా ప్లీజ్ అని చెప్పేసి అంటే వస్తాను అని చెప్పేసి ప్రామిస్ చేసింది. అంతే, ఈరోజు ఎపిసోడ్ అయిపోయింది. సో రేపు ఎవరు ఎలిమినేట్ అవుతారని చెప్పేసి మీకు ఆల్రెడీ తెలుసు కదా. ఫాస్టెస్ట్ అప్డేట్స్ ఇన్ ద మార్కెట్ ఈజ్ గివెన్ బై గీత రాయల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకోరు నాకు తెలుసు, ఏమైనా చేసుకోండి, మీ ఇష్టం. హ్యాపీగా ఉండండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. నేనైతే ఇంకా ఫుల్ వ్లాగ్సే మామూలుగా ఉండదు. ఎందుకంటే బిగ్ బాస్ టైంలోనే నేను ఏదో సంపాదించుకుంటూ ఉంటాను, కానీ ఆ తర్వాత మనకి ఏముండదు. నో ఎర్నింగ్, నథింగ్. నేను ఒక నిరుపేద కాదు, నిరుద్యోగి. ఐ ఆమ్ ఏ నిరుద్యోగి. సో ఎవరైనా నాకు బ్రాండ్స్ ఇవ్వాలంటే కూడా యూ కెన్ కాంటాక్ట్ మీ ఫర్ ప్రమోషన్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్, or you can contact me through mail galatageetu@gmail.com. Okay guys, మళ్ళీ ఈ వీడియోని లైక్ అన్నా చేయండి కనీసం నా కోసం. ఇఫ్ యూ ఫైండ్ మీ బ్యూటిఫుల్ లైక్ దిస్ వీడియో. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. మరి ఇంకో వీడియో తిరిగి వస్తాం. దిస్ మీ గిత్రేల్ సైనింగ్ ఫర్ ద ప్రిసింగ్ మళ్ళీ బై.